అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ నేను కందగడ్డతోని భక్ష్యాలు తెచ్చి పెడతా మీకు. మన తెలంగాణ సైడ్ ఏమో కందగడ్డ అంటాం, కొన్ని కొన్ని సైడ్లలోనేమో మొరంగడ్డ అంటారు, తర్వాత చిలకడ దుంప అంటారు. అయితే నేను ఇప్పుడు ఈ కందగడ్డ కూర కూడా అనుకుంటారట. నేను ఎప్పుడు అండలేదు కానీ అనంగా చెప్పంగా ఇన్నా. నేను భక్ష్యాలు చేసుడు మాత్రం నాకు తెలుసు. ఇవాళ నేను మీకు భక్ష్యాలు తెచ్చి పెడతా. పిల్లలు మన కందగడ్డ ఇప్పుడు ఇప్పటి పిల్లలు కందగడ్డకు తింటనే లేదు చక్కగా. అటువంటప్పుడు ఇట్లా భక్ష్యాలు చేసి పెట్టచ్చు, వచ్చినాక పెట్టచ్చు, స్నాక్స్ లాగా మీరు బాక్స్ కూడా పెట్టి ఇవ్వచ్చు. ఏ రకంగానైనా మనకు ఇది మంచిగానే ఉంటుంది, అన్ని రకాల మంచిగానే ఉంటుంది. అయితే ఎంత తీసుకున్నా ఎంత బెల్లం ఎత్తాను అన్నది మీకు నేను చెప్తా. ఇగో ఇది అరకిలో కందగడ్డ, 200 గ్రాముల బెల్లం. ఇక నేను గోధుమ పిండి కాదు, ఇది మైదా పిండి కాదు, పూరీల పిండి అని దొరుకుతుంది మనకు దుకాణాలల్లో. ఆ పిండి తెచ్చిన. లేదు ఈ పిండి అద్దు మాకు అని అనుకుంటే మీరు మైదా వాడుకోవచ్చు, గోధుమ పిండి వాడుకోవచ్చు, మీ ఇష్టం. లేకుంటే గోధుమ పిండి సగం మైదా పిండి సగం కూడా కలిపి చేసుకోవచ్చు, ఎట్లనైనా చేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టిగా. పిండి మాత్రం మన ఇష్టమే. ఇక ఇప్పుడు యోగినని ఏలకులు ఇలా గింతే, ఇక ఏం పట్టేటి ఏం లేవు. కందగడ్డ మాత్రం చూసి తెచ్చుకోర్రి, ఇట్లా పురుగు ఉంటుంది, పురుగున్న గడ్డ కూడా ఉంటుంది, తీసేయిర్రి. కందగడ్డ కూడా కొన్ని కొన్ని భూముల తీరు ఉంటుంది, కొన్ని భూములలో వండింది తీయగుంటుందట, కొన్ని భూములలో వండింది సప్పసప్పగా ఉంటుందట. మరి అదేదో నాకు చెప్పత్తలేదు. ఎర్రమట్టి భూమా రాగడి భూమా రెండిట్లో ఏదో ఒకటి, నాకైతే మతికిలేదు కానీ చెప్తారు పెద్దవాళ్ళు, అట్లా అంటారు అనంగా నేను విన్నా. కానీ మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ రూపకంగా చెప్పు, నేను కూడా మతికి పెట్టుకుంటా. అయితే ఇప్పుడు నేను వీటిని చిన్న చిన్న ముక్కలు కడిగేస్తా. 2-3 సార్లు కడిగిన, మంచిగా నానబెట్టి మట్టి అంతా పోయేదాకా నానబెట్టి కడిగిన. ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకోరు, ముక్కలు చేసుకొని ఉడకబెట్టుకుంటే మంచిగా పొట్టు తీయస్తుంది. ఇగో కొన్ని నీళ్ళు పోతాన్నా, ఇగో ఇవి చాలు. ఇక ఉడకబెడతాం. విజిల్ పెడతానా, ఒక్క విజిల్ పుల్లు పెడతాం, ఎందుకంటే మనకు కుక్కర్ ఉన్న నీళ్లు కందగడ్డ వేడి కావాలి. 3 మీడిల్గా పెడతాం. ఇక ఉడకబెట్టేటప్పుడు ఉప్పు గిట్ట ఏది అవసరం లేదు, ఇది సరిపోతుంది. ఇప్పుడు కందగడ్డ ఉడికేంతసేపట్లో పిండి కలిపి పెడతా. నేను ఈ పిండి ఎంత తీసుకున్నా అంటే నేను 1/2 కిలో కొంచెం ఎక్కువ తీసుకున్నా. 1/2 కిలో తెచ్చినా కానీ మొత్తం కలపలే, 1/2 కిలో కొంచెం ఎక్కువ కలుపుకున్నా. మన దగ్గర పిండి ఉంటే సరిపోకుంటే ఒడిసిన కొద్దీ కలుపుకోవచ్చు. ఇక గింత అంత చిటికెడంతా ఉప్పు టేస్ట్ కోసం, ఒక బుట్టు నూనె పోస్తా, మళ్ళీ తర్వాత కూడా పోయచ్చు. పిండి చూసి కలుపుకోండి. ఎట్లా కలపాలన్నది నేను చూపిస్తా. కలుపుడు మీకు తెలుసు, కాకపోతే కలిపినాక ఎంత మెత్తగా ఉండాలన్నది నేను చెప్తా మీకు. ఒకటేసారి బాగా పోసి కలపద్దు, చూసుకుంటా నీళ్ళు పోయినరి మంచిగా అవి మెత్తగా విసికినాక మీకు నేను చూపిస్తా. ఇక చూడండి, ఇక నేను ఎట్లా విసికిన పిండి, ఇది పూరీల పిండి అంటారు దీన్ని. మీరు ఏ పిండి విసుక్కున్నా గిట్నే విసుక్కోవాలి. ఇక గిట్లా ముడితే గిట్లా జాగాలి, బొంబాయి మిఠాయి లాగా. బొంబాయి మిఠాయి అంటే ఇప్పుడు వాళ్ళకి ఎరికేనా? ఈ పిండి కలిపితే కాదు కానీ నాకు బొంబాయి మిఠాయి చిన్నప్పటిది గుర్తుకొచ్చే. చిన్నప్పుడు సైకిల్ మీద బొంబాయి మిఠాయి అని అచ్చటోళ్ళు ఇట్లా గుండ్రాగా చుట్టుకొని కవర్ కట్టే దానికి ఒక కవర్ చోటు తీస్తురు. ఆయనతో వచ్చి ఇక మా అత్తే ఇళ్ళకి వచ్చేది గంట ఉప్పుకుంటా. అప్పుడు ఎంత పావులా పట్టుకొని పావులా ఆటాన పట్టుకొని పోతే చిన్న గడియారం పెద్ద గడియారం చేతికి చుట్టడు అన్నట్టు. ఆటనకైతే ఎక్కువ, పావులకైతే తక్కువ, రూపాయికైతే ఇంకొంచెం ఎక్కువ. అయితే మా ఏజ్ వాళ్ళకి అందరికి తెలిసి ఉంటుంది ఈ ముచ్చట. ఇక పైసలు ఇచ్చినాక చిన్నగా చుట్టి ఇటు నుంచి ఒకటి దాన్నే ఇట్లా ఇగ్గి అతుకు పెట్టేది. మనకి ఇట్లనే దాన్ని ఏం పిండో కానీ ఇక నాకు ఏం తెలుసు. ఇప్పుడు మతికి వచ్చింది కాబట్టి మీకు చెప్తాను. బొంబాయి మిఠాయి అంటే గట్ల ఉంటుంది. మేము ఎడితే చాలు బొంబాయి మిఠాయి వస్తాను, తాక్కొని తాగాని అందరు చిన్నప్పుడు. ఇక ఇప్పుడు నేను నూనె గిట్ట ఏం పెట్టా, ఇప్పుడు పిసుకంగానే పోసిన సాలు నూనె ఒక అరగంట సేపు పక్కకు పెడతా. ఇప్పుడు మనకు నానాలి. ఇక విజిల్స్ వచ్చినాయి, 1 ఫుల్ 3 మిడిల్గా విజిల్ తిత్తానా. ఇక ఎంబడే తీసేయాలి, మనకు ఎక్కువసేపు ఉండు ఏం అవసరం లేదు. ఇగో ఇట్లా ఉడికినాయి. ఇక తీసి వేరే ప్లేట్లు ఎత్తా, కొద్దిగా చల్లగా అయితే ఈ నీళ్ళతో మనకు పండేది. ఇక తీసి ఒక గిన్నెలో పెట్టుకుంటానా. ఇక పొట్టు తీస్తానా, కొద్దిగా చల్లగా అయినాయి. ఇక ఇప్పుడు మొత్తం పొట్టు తీసిన మిక్సీ పట్టుకొస్తా. కందగడ్డలు మిక్సీ పట్టుకొస్తా. గింత వేసి మనం మిక్సీ బ్లేడ్లకు ఆయన తట్టు వేసుకోండి.
ఎందుకు మనకు పిసికితే మెత్తగా కాదా అని మీకు అనిపించచ్చు. ఎంత పిసికినా ఓ కాడ ఉంటది, ముద్దలు ముద్దలు ఉంటాయి గట్టిగా. భక్షాలు చేస్తా అంటే అంత సునిగిపోయినట్టు అవుతుంది, మంచిగా ఉండదు. బెల్లం చిన్న చిన్న బెల్లం బోట్లు కదా, కరగకుంటే ఎట్లుంటాయో ఇవి కూడా కందగడ్డాయి, గడ్డలు అక్కడక్కడ ఉంటాయి గింత గింతాయి. అందుకే మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. ఇగో గింత మెత్తగా పట్టిన గిట్లున్నాయి చిన్న చిన్న గడ్డలు గడ్డలు, అందుకే మనం పట్టుకునేది నయం. మీకు మొత్తం మిక్సీ పట్టుకొచ్చినాక నేను చూపిస్తా. ఇగో చూడండి, ఇగో ఇట్లా మెత్తగా పట్టుకొచ్చిన. ఇక ఇప్పుడు బెల్లం కరిగిస్తా, కరిగిచ్చి వడగట్టాలి. ఏమన్నా ఉసుకో అదో ఇదో ఉంటాయి. నీళ్ళు ఎంత పోతారనో చూడుర్రి. ఇగో గిన్నెన్ని ఒక్క సగం గిలాసుడు పోసిన నీళ్ళు సరిపోతుంది. ఇక ఇప్పుడు బెల్లం కరిగిస్తా, బెల్లం కరిగినాక వడగడతా. వడగట్టినాక కొద్దిగా మనకు వేడి కాగానే పాకం రావాల్సిన పని ఏం లేదు. చూపిస్తాను మీకు నేను. ఫస్ట్ అయితే నేను బెల్లం కరిగని వడవచ్చేటప్పుడు చూపిస్తాను. ఇగో ఇప్పుడు మీకు నేను గిట్లా పెట్టిన, ఏదన్నా చిన్నగా మన జల్లిబుట్ట ఉంటే రంధ్రాలది, ఒక గంజు పెట్టుర్రి, దాని మీద ఈ రంధ్రాల బుట్ట పెట్టి ఒక క్లాత్ వేయరు. ఇక ఈ మీ దగ్గర మంచిల జాలి ఉన్నా వడబోసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర మంచిల జాలి లేదు, అందుకే బట్టతో వడవద్దన్నా. కొన్ని నీళ్ళు పోసిన ఇట్లా ఊపి, ఏమన్నా బెల్లం ఉంటే ఆయన తప్పుతుంది వేస్ట్ కాకుండా. ఇట్లా అనుండ్రి, బట్టతో కారకుంటే ఇట్లా అనుండ్రి. చిక్కగా ఉంది కదా, ఇంకొంచెం మనం బాగా నీళ్ళు పోసుకోలే కదా. ఇక దీన్ని నేను బట్టను నీళ్ళని నానబెడతా ఎంబడే, మళ్ళీ ఎండిపోతుంది. ఎప్పటి పని అప్పుడే ముగ్గు. ఇక బెల్లం పాకం కరిగించిన ముకుట్లనే మళ్ళీ పోతాన్న. ఇక కొంచెం వేడి కాగానే నేను కందగడ్డ ఎత్తా. ఇక బెల్లం చూడండి ఎట్లా తుక ఉడుకుతుందో. పాకం అనేది ఏముండదు, ఎందుకంటే ఇప్పుడు కందగడ్డ వేసినాక మనం కలుపుతాం కదా, దగ్గరకు వస్తుంది. మీకు ఇంకొకటి చెప్పలేదు నేను, మంట మాత్రం మిడిల్గా పెట్టుకోరు. ఇప్పుడు ఇక చూడండి, ఇక ఇట్లా మనకు బుడగలు వచ్చింది, బెల్లం పానకం వేడాయి బుడగలు వచ్చింది అన్నాక ఇది వేసుకోవాలి. మనం ఏంటిది కందగడ్డ పేస్ట్. ఇప్పుడు సిమ్ముకు పెట్టాలి. ఇది కలగాల్చేదాకా సిమ్ముకు పెట్టురు, మాడిపోతుంది దబ్బన. అతుక్కొని కందగడ్డ పేస్టు అడగంటది, ముద్దకచ్చేదాకా కలపాలి. ఇప్పుడు నేను స్టవ్ను పెంచిన, మిడిల్గా పెట్టిన. ఇక పాకంలా నాని మంచిగా దగ్గరకు వస్తుంది. ఇక ఏలకుల పొడి ఎత్తాను. ఈ కందగడ్డ ఏంటంటే మనం ఇట్లా ఉడకబెట్టుకొని తిన్నా కానీ మనం బయట పెట్టగానే మంచిగా గట్టిగా అవుతుంది. ఇది కూడా అంతే, మిక్సీ పట్టినాక కూడా జల్లే గట్టిగా అయింది. ఇక చూడండి మొత్తం కలగలిసింది. ఎట్లా వస్తుందంటే హల్వా లెక్క అయింది. ఇంకా దగ్గరికి రావాలి, మనకు ముద్ద రావాలి కదా, ఇతనే కలుపుకుంటుండాలి. ఇక ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు, ఇప్పుడు ఇవరిదాకా మిడిల్గా పెట్టినా కదా, ఇక మొత్తానికి సిమ్ముకు పెట్టారు. ఇక సిమ్ముకు పెట్టి మంచిగా కలుపుకోవాలి. నీరు లేదు కదా, దాని అడగంటుంది, అందుకే మనకు గట్టిగా అయ్యేదాకా కలపాలి. ఇక కలుపుడు పనే, పొయ్యి మీద పెట్టి చూడద్దు. ఇక చూడుండ్రి అప్పటికి ఇప్పటికి ఎంత గట్టిగా అయిందో చూడుండ్రి. అవి అట్లా అయ్యేదాకా ఉంచుకోరు. ఇక ఇట్లా అయ్యేదాకా చూపెట్టు మంచిగా. ఇక నీరు శాతం ఏం లేదు. ఇక బంద్ చేయాలి, బంద్ చేసినాక ఇక గట్టిగా అవుతుంది. ఇట్లా అయినాక మీరు బంద్ చేసుకోరు. ఇక ఇది పక్కకు పెడతా, చల్లగా అయినాక ముద్దలు చేసి పెట్టి చేస్తా. ఈ పూరీల పిండి ముద్దలు చేసి పెట్టుకుంటా. ముద్దలు చేసినాక మీకు నేను కందగడ్డ ముద్దలు చూపిస్తా. అయితే మనకు ఈ ముద్దలు మనం భక్షాలు ఎంత వెడల్పు చేస్తాము అనుకొని ఆ సైజు ప్రకారమే ముద్దలు చేసి పెట్టుకోరు. కొద్దిగా చేయికి ఇట్లా నూనె రాసుకోరు. నూనె రాసుకొని ముద్దలు చేసుకుంటే అంటుకోదు. ఇట్లా అన్నీ ఒకసారి చేసి పెట్టుకుంటా. ఇక చూడండి 12 ముద్దలైనాయి. నేను ఏ పాటి కలిపినా అన్నది మళ్ళీ చెప్తాను. పిండి 1/2 కిలో కన్నా ఎక్కువనే కలిపిన, 1/2 కిలో తెచ్చినా మొత్తం కలపలే. ఇక ఇప్పుడు ఈ మన కందగడ్డ ముద్దలు చేస్తా. కందగడ్డ ముద్దలకు కూడా చేయికి కింద నూనె రాసుకోవాలి. ఇక చూడు గట్టిగా అయింది, మన చేయికి అంటుకోకుండా ఉంటాయి. ఇట్లా ఇలా పెడతా, ఈ ప్లేట్లో పెడతానా. అన్ని ముద్దలు చేసినాక మీకు నేను చూపిస్తా. స్టవ్ అంటూ పెట్టిన, పేనం పెట్టిన, ఇక భక్షాలు చేస్తా. ఇప్పుడు చూడుండ్రి, చపాతీ పీట మీద కవర్ వేసి పూరి అవుతుందా, ముద్దను పెట్టి నూనె రాసి కవర్కు ఇట్లా వస్తారు. కొంచెం వెడల్పు మన ముద్ద సైజు నేను చూపిస్తా. ఇప్పుడు కందగడ్డ భక్షాలైనా మీరు
పల్లీల నువ్వుల భక్షాలైనా మన శనగపిండి శనగపప్పు భక్షాలైనా గిట్లనే ఇట్లా పూరి చేసి మందంగా చేయండి. గిట్లా మనం అరిచేతిలో పెట్టుకొని ఇగో ఇట్లా ముద్దను ఇట్లా పట్టుకోవాలి, పెట్టి పూరి మీద గిట్లా కిందికి గిట్లా అనాలి. ఇట్లా అంటే దగ్గరికి అనుకోవాలి. ఈ మందం ఉన్న పిండి అంతా మనం దగ్గరికి ముళ్ళ కట్టినట్టు తీసుకురావాలి. వెనకట్నైతే నేను చిన్నగా ఉన్నప్పుడు భక్ష్యాలు చేస్తే ఇట్లనే వాళ్ళు దగ్గరికి అని దీన్ని ఇట్లనే మలుతురు, ఇట్లా దించి. ఇప్పుడు మనకి ఎక్కువ వచ్చింది కదా ఇదంతా, దీన్ని మలిసి వాళ్ళు ఒత్తితే పలిగేది ఎటి అటే. చెయ్యరాకను మరి ఎట్లనో కానీ పచ్చాలంటే పలుగుడు వచ్చి అందుకెళ్ళి పిండి పూర్ణం వెళ్ళేది. ఇట్లా కలవిసికి చేతిలో ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పలగడానికి అట్లా అనపోతే పలగడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా తెలుస్తుంది మనకు. దీన్ని ఇట్లా ముయ్యాలి, మళ్ళీ మూసి దగ్గరికి అనుకోవాలి. ఇప్పుడు కలగలిపిన చూడండి. స్టవ్ మిడిల్గా పెట్టుకోండి. ఇప్పుడు నేను భక్ష్యాలు ఒత్తుతానా, నూనె పెట్టిన కవర్కు ఇట్లా ఒత్తురి. మనకి ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్దగా భక్ష్యాలు ఒత్తుకోవాలి. మనం ముద్ద ఎట్లా పెడితే గట్ల వస్తుంది. భక్ష వెడల్పు పూరి అయినా లోపల పెట్టిన పూర్ణమైనా మనం పెట్టిన దాని తీరుగా వస్తుంది. ఇట్లా ఏమన్నా సైడ్లకు ఉంటే కొంచెం మందం ఉంటే చేయితోని పలసగానే ఉండదు. ఇక కొంతమంది నెయ్యితో కాల్చుకుంటారు, నేనైతే నూనెతో కాలుతానా, అది ఇష్టం. పేనం బాగా కాలితే సిమ్ముకు పెట్టుకోరు. ఇప్పుడు నేను సిమ్ముకు పెట్టేసిన. నేను చేయితో ఎందుకు ఒత్తినా అంటే పేనానికి అతకకుంటా, వేసి అట్టనే ఊకుంటే పేనానికి అతుకుతాయి, మాడినట్టు అవుతుంది. మళ్ళీ కొద్దిగా పైనుంచి నూనె ఎత్తా ఇట్లా. ఇక బాగా చుట్టూ వేయాలన్నది ఏం లేదు. ఒకసారి మనము భక్ష్యాలు వేసేటప్పుడు వేయాలి, మళ్ళీ భక్ష మీద వేయాలి. ఇప్పుడు స్టవ్ పెంచిన అయింది, తీస్తానా. ఇక చూసిరు కదా, అన్ని ఒకటినక ఒకటిగా అన్ని గిట్లనే చేసుకోవాలి. మొత్తం అయినాక నేను మీకు చూపెడతా. ఇక చూసిరు కదా కందగడ్డ భక్షాలు ఇట్లా చేసిన. ఇక మీకు ఎట్లున్నాయి అన్నది తిని చెప్తా. నేను కాలుతాను. అరకిలోకు 12 దాకా అవుతాయి. సూపర్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. తీపి మాకైతే కొంచెం ఎక్కువనే తింటాం ఇటువంటి స్వీట్లకు. మీకు ఎవరికన్నా ఇది ఎక్కువ అనిపిస్తే ఒక 50 గ్రాముల బెల్లం తగ్గించుకోండి. ఇంకొకటి ఏంటంటే శనగపిండి భక్ష్యాలు తింటే గ్యాస్ ప్రాబ్లం ఉన్నది, గ్యాస్ ఎక్కువ ఉంటుంది అని అనుకున్న వాళ్ళకి కూడా ఇవి మనకు ఈ కందగడ్డ భక్ష్యాలు మంచిగానే ఉంటాయి. ఇక నేను చెప్పేది ఏం లేదు, అన్ని విధాలా మంచిగానే ఉన్నది. మీకు ఎవరికన్నా రానోళ్ళు ఉంటే కందగడ్డ భక్ష్యాలు రానోళ్ళు ఉంటే వీడియో చూసి నేర్చుకోండి, చెయ్యండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించండి.